యాంజైనా వర్సెస్ హార్ట్ అటాక్. నమస్కారం. చెస్ట్ పెయిన్ అనేది అందరినీ చాలా భయపెట్టేసే ఒక సిమ్టమ్. లో పెయిన్ ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే ఇది హార్ట్ అటాకా ఏంటి అని. కానీ ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ కాదు. చాలా కేసెస్లో ఇది యాంజైనా కూడా కావచ్చు. ఇప్పుడు యాంజైనా అండ్ హార్ట్ అటాక్ మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ యాంజైనా గురించి మాట్లాడుకుందాం. యాంజైనా ఒక వార్నింగ్ సైన్గా హార్ట్ మజిల్కి ప్రాపర్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై రావటం లేదు అని ముందే చెప్తుంది. ఇది యూజువల్లీ ఎప్పుడు అవుతుందంటే హార్ట్ యొక్క ఆర్టరీస్లో బ్లాకేజ్ డెవలప్ అవుతుంది. బ్లాకేజ్ మోడరేట్ లెవెల్ వరకు ఉంటే బ్లడ్ ఫ్లో కంప్లీట్లీ ఆగిపోదు, కానీ డిమాండ్ ప్రకారం సప్లై తక్కువ ఉంటుంది. దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లేదా హెవీ వర్క్ టైంలో చెస్ట్ పెయిన్ లేదా హెవీనెస్ ఫీల్ అవ్వచ్చు. యాంజైనా పెయిన్ యొక్క టిపికల్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. ఈ పెయిన్ చెస్ట్ యొక్క సెంటర్ లేదా లెఫ్ట్ సైడ్లో ప్రెషర్ లేదా టైట్నెస్ లా ఫీల్ అనిపిస్తుంది. చాలా మందిలో చెప్తూ ఉంటారు, చెస్ట్ మీద వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది అని. ఈ పెయిన్ వాకింగ్, స్టేర్స్ క్లైమ్ చేసినప్పుడు లేదా ఎమోషనల్ స్ట్రెస్ టైంలో పెరిగిపోతుంది అండ్ రెస్ట్ లేదా మెడిసిన్స్ తర్వాత తగ్గుతుంది అని చెప్పి. యాంజైనా హార్ట్ యొక్క ఎర్లీ వార్నింగ్ సిగ్నల్. ఆర్టరీస్లో బ్లాకేజ్ డెవలప్ అవుతోంది అని ఇది చెప్తుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ గురించి అర్థం చేసుకుందాం. హార్ట్ అటాక్ ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇది ఆర్టరీ కంప్లీట్లీ లేదా ఆల్మోస్ట్ కంప్లీట్లీ బ్లాక్ అయినప్పుడు, హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు అవుతుంది. ఈ సిచ్యువేషన్లో హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వటం మొదలవుతుంది. హార్ట్ అటాక్ యొక్క పెయిన్ ఎక్కువ ఇంటెన్స్గా ఉండి అండ్ యూజువల్లీ రెస్ట్ తీసుకుంటే మాత్రానే తగ్గదు కూడా. దాంతోపాటు స్వెట్టింగ్, సివియర్ బ్రెత్లెస్నెస్, నాజియా, డిజీనెస్ లేదా సడన్ వీక్నెస్ కూడా ఫీల్ అవ్వచ్చు. యాంజైనా అండ్ హార్ట్ అటాక్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే బ్లడ్ సప్లై లెవెల్. యాంజైనాలో బ్లడ్ సప్లై టెంపరీ అండ్ పార్షియల్గా తక్కువ అవుతుంది, కానీ హార్ట్ అటాక్లో బ్లడ్ సప్లై సడన్లీ బ్లాక్ అవుతుంది. మాధవ్బాగ్ యొక్క SHS ప్రోగ్రామ్ అంటే సైంటిఫిక్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ బేస్డ్ మోడల్ లైఫ్ స్టైల్ కరెక్షన్, మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ, మానిటర్డ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ నాన్ ఇన్వాజివ్ థెరపీస్ యొక్క కాంబినేషన్ మీద పనిచేస్తుంది. గుర్తుంచుకోవాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఒక్క రోజులో డెవలప్ అయ్యేవి కావు. బాడీ స్లోగా సిగ్నల్స్ ఇస్తుంది అండ్ యాంజైనా ఆ సిగ్నల్స్లో ఇంపార్టెంట్ వార్నింగ్ అనమాట. ఈ స్టేజ్లో అవేర్నెస్ అండ్ టైమ్లీ యాక్షన్ తీసుకున్నట్లయితే హార్ట్ని మేజర్ డ్యామేజ్ నుంచి కాపాడుకోవచ్చు.